2026-2027 శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది మీనరాశి వారి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాము. మీనరాశి వారికి ఈ శ్రీ పరాభవనామ సంవత్సరం ఎలాంటి ఫలితాలను తీసుకురాబోతోంది? ఈ సంవత్సరం మీ జీవితంలో ఏం జరగబోతోంది? మీ వృత్తి ఉద్యోగాలలో ఎలాంటి మార్పులు ఉండబోతూ ఉన్నాయి? మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతోంది? ముఖ్యంగా మీనరాశి వారు ఎదుర్కొంటున్న ఏలినాటి శని ప్రభావం ఈ సంవత్సరంలో ఎలాంటి ఒడిదుడుకులను ఇచ్చి అంతిమంగా అద్భుతమైన విజయాన్ని ఎలా అందించబోతుందో వివరంగా చూద్దాము. ఈ మీనరాశి వారు ఈ సంవత్సరంలో ఏ వ్యక్తులతో స్నేహం చేస్తే బాగుంటుంది, ఏ రంగాలలో మరింత పట్టుదలతో ఉంటే తిరిగిలేని విజయం సాధిస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఈ శ్రీ పరాభవనామ సంవత్సరం మీనరాశి వారికి చెందిన అన్ని రంగాల వారికి ఎంత అనుకూలంగా ఉందో, ఈ సంవత్సరంలో మీనరాశి వారు చేసే ప్రయత్నాలలో అఖండ విజయాలు సాధించడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అని కామెంట్ చేయండి. పూర్వభాద్ర నక్షత్రము 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారందరూ కూడా మీనరాశికి చెందుతారు. మీ పేరులోని మొదటి అక్షరము ధి, ధు, ధ, ఝు, ఝ, ధే, దో, చ, చి అయితే మీరు మీనరాశికి చెందుతారు. ఈ సంవత్సరం మీనరాశి వారికి ఆదాయం 14, ఖర్చు 11గా ఉండబోతుంది. అలాగే రాజ్యపూజ్యం 7, అవమానం 2గా ఉంది. శ్రీ పరాభవనామ సంవత్సరం మీనరాశి వారికి గ్రహాల సంచారం ఆధారంగా ఫలితాలు చాలా ఆసక్తికరంగా ఉండబోతూ ఉన్నాయి. ఈ సంవత్సరం మీకు ఎన్నో పాఠాలు నేర్పించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. సంవత్సరం ప్రారంభం నుండి చివరి వరకు మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం మీ రాశిలోనే ఉండటం వల్ల మరియు గురుగ్రహం యొక్క సంచారం సంవత్సరం మధ్యలో అద్భుతంగా మారటం వల్ల మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం మీరు తీసుకునే ప్రతి నిర్ణయం చాలా ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే శనిదేవుడు బాధ్యతలను పెంచుతాడు. కానీ సంవత్సరం మధ్యలో గురువు కర్కాటక రాశిలోనికి ప్రవేశించటం వల్ల మీకు దైవానుగ్రహం తోడై అద్భుతమైన విజయాలు కూడా లభిస్తాయి. మీనరాశి వారు సహజంగానే సున్నిత మనస్కులు మరియు ఇతరులకు సహాయం చేసే గుణం కలవారు. ఈ శ్రీ పరాభవనామ సంవత్సరం మీరు మీ సొంత ఎదుగుదల మీద, మీ ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఏప్రిల్ దాటిన తర్వాత గ్రహాల అనుకూలత వల్ల పనులు వేగవంతమవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం మీరు బద్ధకాన్ని వదిలిపెట్టి కష్టపడి పనిచేస్తే శనిదేవుడు మీకు మంచి ఫలితాలను ఇస్తాడు. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు ఏమన్నా ఉన్నా అవన్నీ కూడా సమసిపోతాయి. మీనరాశి వారి ఆర్థిక పరిస్థితి మరియు ఆస్తి వివరాల గురించి శ్రీ పరాభవనామ సంవత్సరం పరిశీలిస్తే ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అయితే భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మే నెల తర్వాత గురువు యొక్క అనుగ్రహం వల్ల ధన ప్రవాహ గణనీయంగా పెరుగుతుంది. మీరు గతంలో ఎప్పుడో చేసిన పెట్టుబడుల నుండి లాభాలు రావటం మొదలవుతాయి. ఆస్తిపాస్తుల విషయానికి వస్తే ఈ సంవత్సరం సొంత ఇల్లు కట్టుకోవాలనే మీ కల నెరవేరే దిశగా అడుగులు పడతాయి. అయితే స్థలాలు లేదా ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు పత్రాలను 1-2 సార్లు నిపుణులతో సరిచూసుకోవటం చాలా ముఖ్యం. ఎందుకంటే మోసపోయే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు ఏవైనా ఉంటే అవి ఈ సంవత్సరం 2వ భాగంలో అంటే జూలై తర్వాత పరిష్కారమయ్యే అవకాశం ఉంది. బంగారము లేదా వెండి వంటి విలువైన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక వృత్తి వ్యాపారాలు చేసేవారి గురించి మాట్లాడుకుంటే శ్రీ పరాభవనామ సంవత్సరం మీకు ఎంతో అనుభవాన్ని ఇస్తుంది. సొంతంగా వ్యాపారం చేసేవారికి, ముఖ్యంగా చిల్లర వర్తకం, హోటల్ రంగం లేదా కన్సల్టెన్సీ నడిపేవారికి సంవత్సరం మొదట్లో పోటీ ఎక్కువగా ఉంటుంది. మీ పోటీదారులు మీకంటే తక్కువ ధరకే సేవలు అందించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయవచ్చు. కానీ మీ నాణ్యత మరియు నిజాయితీ మిమ్మల్ని కాపాడుతూ ఉంటాయి. జన్మరాశిలో శని ఉండటం వల్ల వ్యాపారంలో లాభాలు నెమ్మదిగా వస్తాయి, కానీ అవి నిలకడగా ఉంటాయి. మీరు వ్యాపారాన్ని విస్తరించాలని అనుకుంటే ఆగస్టు తర్వాత సమయం చాలా బాగుంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు తమ పార్ట్నర్స్తో గొడవలకు దూరంగా ఉండాలి. చిన్న చిన్న మనస్పర్ధలు పెద్దవి కాకుండా చూసుకోవాలి. కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడానికి ఇది
సాహసోపేతమైన సమయం అయినప్పటికీ సరైన ప్రణాళిక ఉంటే విజయం సాధించవచ్చు. ఐరన్, సిమెంట్ లేదా నిర్మాణ రంగానికి సంబంధించిన వ్యాపారస్తులకు ఈ సంవత్సరం పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న ఆదాయం కూడా అదే స్థాయిలో ఉంటుంది. కస్టమర్లతో మాట్లాడేటప్పుడు కోపాన్ని తగ్గించుకొని ఓర్పుతో వ్యవహరించడం వల్ల వ్యాపారం వృద్ధి చెందుతుంది. సీజనల్ వ్యాపారాలు బాగా రాణిస్తాయి. ఉద్యోగం చేసేవారి విషయానికి వస్తే ముందుగా ప్రభుత్వ ఉద్యోగుల గురించి చెప్పుకుందాము. శ్రీ పరాభవనామ సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగులకు పనిభారం కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీపై అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది మరియు మీరు ఆశించిన ట్రాన్స్ఫర్లు లేదా ప్రమోషన్లు కొద్దిగా ఆలస్యం అవ్వవచ్చు. ముఖ్యంగా పోలీస్, రక్షణ మరియు వైద్య రంగంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు చాలా అప్రమత్తంగా ఉండాలి. లంచం లేదా అవినీతి ఆరోపణలు రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే శనిదేవుడు న్యాయానికి ప్రతీక కాబట్టి చిన్న తప్పు చేసినా పెద్ద శిక్ష పడే అవకాశం ఉంటుంది. అయితే నిజాయితీగా పనిచేసే వారికి మాత్రం మే తర్వాత మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయపరమైన ఒత్తిళ్లు ఉన్నప్పటికీ మీరు మీ విధులను సక్రమంగా నిర్వర్తిస్తే ఎటువంటి ఢోకా ఉండదు. దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే సూచనలు ఉన్నాయి. దీనివల్ల కుటుంబానికి కొన్నాళ్ళు దూరం ఉండాల్సి రావచ్చు. కానీ సంవత్సరాంతరానికి మీకు నచ్చిన చోటికి బదిలీ అయ్యే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. ఎంక్వైరీలు ఏవైనా పెండింగ్లో ఉంటే అవి మీకు అనుకూలంగా లేదా తక్కువ నష్టంతో ముగిసే అవకాశం ఉంది. సహోద్యోగులతో సఖ్యతగా ఉండటం చాలా ముఖ్యం. ప్రైవేటు ఉద్యోగం చేసేవారికి సంవత్సరం ఎన్నో మలుపులు ఉంటాయి. ఐటీ, సాఫ్ట్వేర్, మార్కెటింగ్ మరియు ఇతర కార్పొరేట్ రంగాల్లో ఉన్నవారికి ఉద్యోగ భద్రత గురించి సంవత్సరం మొదట్లో చిన్న ఆందోళన కలగవచ్చు. ఏలినాటి శని ప్రభావం వల్ల ఉద్యోగం పోతుందేమో అన్న భయం మీలో ఉంటుంది. కానీ నిజానికి భయపడవలసిన అవసరం లేదు. మీరు కష్టపడి పనిచేస్తే మీ ఉద్యోగానికి ఎటువంటి ఢోకా ఉండదు. అయితే ఈ సంవత్సరం జీతాలు పెరగటం లేదా ప్రమోషన్లు రావటం కొద్దిగా తక్కువగానే ఉండవచ్చు. మీరు ఆశించిన స్థాయిలో జీతాలు పెరగకపోయినా ఉద్యోగం మారడానికి తొందరపడకూడదు. ముఖ్యంగా జనవరి నుండి జూన్ వరకు ఉన్న ఉద్యోగంలోనే కొనసాగించడం మంచిది. జూలై తర్వాత గురువు యొక్క బలహీనమైన ప్రభావం వల్ల మీకు కొత్త అవకాశాలు వస్తాయి. విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలనుకునే వారికి సంవత్సరం రెండవ భాగం చాలా అనుకూలంగా ఉంటుంది. కార్యాలయంలో రాజకీయాలు ఎక్కువగా ఉంటాయి. మీ తోటివారు మీ గుర్తింపును కొట్టేయాలని చూస్తారు. కాబట్టి మీ పనిని మీరు రికార్డ్ చేసుకోవటం, బాస్కి ఎప్పటికప్పుడు వివరాలు ఇవ్వటం మంచిది. ఇంటి నుంచే పనిచేసే వారికి పని గంటలు పెరిగి వ్యక్తిగత జీవితానికి సమయం ఇవ్వలేకపోవచ్చు. దీనివల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. మీనరాశి విద్యార్థులకు శ్రీ పరాభవనామ సంవత్సరం చాలా కీలకమైనదిగా చెప్పవచ్చు. సంవత్సరం ఆరంభంలో మీ రాశిలో ఉన్న శనిగ్రహం కారణంగా చదువుపై ఏకాగ్రత కుదరకపోవటం, నిద్రమత్తు, బద్ధకం వంటి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. పుస్తకం తీయగానే ఏదో తెలియని అలసట ఆవహిస్తుంది. ముఖ్యంగా జనవరి నుండి ఏప్రిల్ వరకు విద్యార్థులు తమ స్నేహితుల వల్ల లేదా వినోద కార్యక్రమాల వల్ల సమయాన్ని వృధా చేసుకునే ప్రమాదం ఉంది. అయితే తల్లిదండ్రులు, గురువుల ప్రోత్సాహంతో మీరు తిరిగి దారిలోనికి వస్తారు. మే నెల తర్వాత గురుగ్రహం అనుకూలంగా మారటం వల్ల విద్యార్థుల్లో జ్ఞాపక శక్తి అద్భుతంగా పెరుగుతుంది. అప్పటి వరకు అర్థం కాని కష్టమైన పాఠాలు కూడా సులభంగా అర్థమవుతాయి. 10వ తరగతి, ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు కష్టపడితే మంచి మార్కులు సాధిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది పరీక్షా సమయం. మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. అదృష్టం కలిసి రావటం తక్కువగా ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయి శ్రమ అవసరం. విదేశాలకు వెళ్ళి ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారి కలలు సంవత్సరం ద్వితీయార్థంలో అంటే జూలై తర్వాత నెరవేరే అవకాశాలు బలంగా ఉన్నాయి. వీసా లేదా ప్రవేశ అనుమతులకు సంబంధించిన ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక క్రీడారంగంలో ఉన్న వారి విషయానికి వస్తే శ్రీ పరాభవనామ సంవత్సరం వీరికి శారీరక సామర్థ్యాన్ని మరియు మానసిక స్థైర్యాన్ని పరీక్షించే విధంగా ఉంటుంది. మీనరాశి క్రీడాకారులు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సంవత్సరం మొదట్లో ఆటల పోటీల్లో పాల్గొనేటప్పుడు కాళ్ళు లేదా కీళ్లకు సంబంధించిన గాయాలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి తగిన రక్షణ చర్యలు తీసుకోవటం తప్పనిసరి. శని ప్రభావం వల్ల మీరు ఎంత బాగా ఆడినా మీకు రావాల్సిన గుర్తింపు ఆలస్యం అవ్వవచ్చు లేదా ఎంపైర్ల నిర్ణయాలు మీకు వ్యతిరేకంగా రావచ్చు. దీనివల్ల నిరుత్సాహం కలగవచ్చు. కానీ పట్టుదల వదలకూడదు. మే నెల తర్వాత సమయం అనుకూలిస్తుంది. అప్పటి నుంచి మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. రాష్ట్ర లేదా జాతీయ స్థాయి పోటీల్లో పథకాలు సాధించే అవకాశం ఉంది. జట్టులో మీ స్థానం కోసం తీవ్రమైన పోటీ ఉంటుంది.
మీ సహచరులే మిమ్మల్ని వెనక్కి నెట్టాలని చూస్తారు. అయితే మీ శిక్షల సలహాలు పాటించడం వల్ల మీరు ఈ రాజకీయాలను తట్టుకోగలరు. క్రికెట్, బ్యాడ్మింటన్ వంటి ఆటల్లో ఉన్న వారికి విదేశీ పర్యటనలకు వెళ్ళే అవకాశం వస్తుంది. అయితే ఆహారం విషయంలో నియమాలను పాటించకపోతే ఉదర సంబంధిత సమస్యలు వచ్చి ఆటపై ప్రభావం చూపవచ్చు. సినీ రంగం మరియు కళారంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నటీనటులకు, సాంకేతిక నిపుణులకు సంవత్సరం ప్రథమార్థంలో అవకాశాలు సన్నగిల్లవచ్చు లేదా ఒప్పుకున్న ప్రాజెక్టులు వాయిదా పడవచ్చు. ఆర్థిక ఇబ్బందులు, నిర్మాతలతో గొడవలు వచ్చే అవకాశం ఉంది. మీరు ఆశించిన పారితోషికం అందకపోవచ్చు. కానీ సంవత్సరం మధ్యలో గురువు అనుగ్రహం వల్ల అకస్మాత్తుగా మంచి అవకాశాలు తలుపు తడతాయి. అప్పటి వరకు మీరు ఓర్పుగా వేచి ఉండాలి. కొత్తగా పరిశ్రమలోనికి రావాలనుకునే వారికి ఆగస్టు తర్వాత మంచి సమయం. దర్శకులకు, రచయితలకు తమ కథలపై నమ్మకం ఉంచితే మంచి విజయాలు అందుతాయి. టీవీ రంగంలో లేదా సామాజిక మాధ్యమాల్లో పనిచేసే వారికి గుర్తింపు త్వరగా వస్తుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిదే, లేదంటే మీ పేరు ప్రతిష్టలు దెబ్బతినే ప్రమాదం ఉంది. రాజకీయ నాయకులకు శ్రీ పరాభనామ సంవత్సరం కత్తిమీద సాము లాంటిది. ఏలినాటి శని ప్రభావం వల్ల మీ సొంత పార్టీ వారే మీకు శత్రువులుగా మారే అవకాశం ఉంది. మీరు నమ్మిన అనుచరులు మిమ్మల్ని మోసం చేయవచ్చు లేదా పక్క పార్టీలోనికి వెళ్ళిపోవచ్చు. పదవికి సంబంధించిన గండాలు ఉంటాయి కాబట్టి ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. ప్రజల్లో మీకు మంచి పేరు ఉన్నప్పటికీ ప్రతిపక్షాల విమర్శలు బలంగా ఉంటాయి. కోర్టు కేసులు లేదా చట్టపరమైన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అయితే నిజాయితీగా ప్రజాసేవ చేసే నాయకులకు సంవత్సరాంతానికి మంచి పదవులు దక్కుతాయి. అధిష్టానం వద్ద మీ మాటకు విలువ పెరుగుతుంది. భావోద్వేగంతో కాకుండా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటే రాజకీయంగా నిలదొక్కుకోగలరు. ఆర్థికంగా ఖర్చులు విపరీతంగా ఉంటాయి. ఎన్నికలు లేదా సభల కోసం అప్పులు చేయాల్సి రావచ్చు. పౌల్ట్రీ రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం చాలా కీలకమైనది. సాధారణ పంటలు సాగు చేసే రైతులకు దిగుబడి సామాన్యంగా ఉంటుంది. వాతావరణం అనుకూలించకపోవటం లేదా అతివృష్టి వల్ల పంట నష్టం జరిగే సూచనలు ఉన్నాయి. కూలీల కొరత తీవ్రంగా వేధిస్తుంది. పెట్టుబడికి తగిన రాబడి రావటం కష్టంగా మారవచ్చు. అయితే వాణిజ్య పంటలు పండించే వారికి ద్వితీయార్థంలో లాభాలు వస్తాయి. ఇక రొయ్యలు, చేపల సాగు చేసేవారు శ్రీ పరాభవనామ సంవత్సరం అత్యంత జాగ్రత్తగా ఉండాలి. చెరువుల్లో వైరస్లు లేదా బ్యాక్టీరియా వల్ల అకస్మాత్తుగా నష్టం వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా జనవరి నుండి మే వరకు నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. మేత ఖర్చులు పెరిగిపోవటము, మార్కెట్లో ధరలు నిలకడగా లేకపోవటం వల్ల ఆక్వా రైతులు ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. దళారులను నమ్మి సరుకును అప్పుకు ఇవ్వవద్దు. కోళ్ల పరిశ్రమ మరియు గుడ్ల వ్యాపారం చేసేవారికి కూడా దాణా ఖర్చులు పెరగటం వల్ల లాభాలు తగ్గుతాయి. కోళ్లకు వచ్చే అంటువ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అయితే నవంబర్, డిసెంబర్ నెలల్లో రొయ్యలు, చేపలు మరియు కోళ్ల వ్యాపారులకు ధరలు బాగా పెరిగి మంచి లాభాలు వస్తాయి. గతంలో వచ్చిన నష్టాలను పూడ్చుకోగలుగుతారు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో మీనరాశి వారి వివాహ జీవితం, కుటుంబం మరియు సంతానానికి సంబంధించిన వివరాలను పరిశీలిస్తే ఇది గ్రహాల సంచారం వల్ల ఎన్నో మలుపులతో కూడిన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీ రాశిలోనే శనిదేవుడు ఉండటం మరియు సంవత్సరం మధ్యలో గురుగ్రహం యొక్క అనుకూల మార్పు వల్ల ఫలితాలు మిశ్రమంగా ఉంటూనే చివరకు ఆనందాన్ని ఇస్తాయి. ముందుగా వివాహమైన వారి దాంపత్య జీవితం గురించి చెప్పుకుంటే జనవరి నుండి ఏప్రిల్ వరకు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. ఏలినాటి శని ప్రభావం వల్ల మీలో చికాకు, కోపం ఎక్కువగా ఉండవచ్చు. దీనివల్ల మీ జీవిత భాగస్వామితో అనవసరమైన గొడవలు పడే ప్రమాదం ఉంది. పని ఒత్తిడి వల్ల మీరు ఇంటికి సరిగ్గా సమయం కేటాయించలేకపోవటం వల్ల సహనం పెరుగుతుంది. అయితే ఇవన్నీ తాత్కాలికమే. మే నెల తర్వాత గురుగ్రహం మీకు ఎంతో మేలు చేస్తుంది. అప్పటి నుండి భార్యాభర్తల మధ్య అన్యోన్యత అద్భుతంగా పెరుగుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. గతంలో ఉన్న గొడవలు సమసిపోయి ఇద్దరూ కలిసి తీర్థయాత్రలకు లేదా విహారయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామికి ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే అది ఈ సంవత్సరం ద్వితీయార్థంలో పూర్తవుతుంది. సంతానం గురించి ఎదురు చూస్తున్న దంపతులకు శ్రీ పరాభవనామ సంవత్సరం ఒక వరం లాంటిది. ముఖ్యంగా చాలా కాలంగా పిల్లల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ సంవత్సరం గురువు అనుగ్రహం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. వైద్యపరమైన చికిత్సలు తీసుకుంటున్న వారికి జూలై తర్వాత సానుకూల ఫలితాలు వస్తాయి. ఇంటిలో 12 బిడ్డ ఏడుపు వినిపించే అదృష్టం ఉంది.
ఇక ఇప్పటికే పిల్లలు ఉన్న వారి విషయానికి వస్తే సంవత్సరం ఆరంభంలో పిల్లల మొండితనం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. వారు చదువుపై శ్రద్ధ తగ్గించి స్నేహితులతో తిరగటం లేదా ఫోన్లకు అతుక్కుపోవటం వంటివి చేయవచ్చు. ఏలినాటి శని వల్ల పిల్లల ఆరోగ్యం విషయంలో ముఖ్యంగా జలుబు, జ్వరం వంటి చిన్న చిన్న సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాలి. కానీ సంవత్సరం గడుస్తున్న కొద్దీ వారిలో మంచి మార్పు వస్తుంది. మీ పిల్లలు చదువులో రాణించి మంచి మార్కులు సాధిస్తారు. ఉన్నత చదువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళే పిల్లలకు తల్లిదండ్రుల నుండి పూర్తి సహకారం లభిస్తుంది. పిల్లల విజయాలు మీకు సమాజంలో మంచి పేరు తెచ్చిపెడుతూ ఉంటాయి. మొత్తం కుటుంబ జీవితం గురించి చూస్తే ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. సోదరులతో లేదా బంధువులతో ఆస్తికి సంబంధించిన గొడవలు ఏవైనా ఉంటే అవి పెద్దల సమక్షంలో పరిష్కారం అవుతాయి. అయితే మీనరాశి వారు ఈ సంవత్సరం తమ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వృద్ధులైన తల్లిదండ్రులకు కీళ్ల నొప్పులు లేదా శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఉమ్మడి కుటుంబంలో ఉన్నవారు సంయమనంతో ఉండాలి, లేదంటే వేరు కాపురం పెట్టాలనే ఆలోచనలు రావచ్చు. శని ప్రభావం వల్ల మీరు కుటుంబ సభ్యుల కోసం ఎంత చేసినా సరైన గుర్తింపు రాకపోవచ్చు. అయినప్పటికీ మీరు బాధ్యతగా వ్యవహరించటం వల్ల చివరికి అందరి మన్ననలు పొందుతారు. ఇంటికి కొత్త వస్తువులు కొనటం లేదా ఇల్లు బాగు చేయించటం వంటి పనులు చేస్తారు. ఆర్థికంగా కుటుంబ అవసరాలకు లోటు ఉండదు, కానీ ఖర్చులు మాత్రం అదుపులో ఉంచుకోలేరు. మొత్తం మీద శ్రీ పరాభవనామ సంవత్సరం మీనరాశి వారు ఓర్పుతో, ప్రేమతో వ్యవహరిస్తే కుటుంబ జీవితం ఆనందమయమవుతుంది. ద్వితీయార్థం మీకు స్వర్ణయుగంలా ఉంటుంది. మీనరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం అంతా జన్మరాశిలో శనిదేవుడు ఉండటం వల్ల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఈ జన్మ శని ప్రభావం శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ శరీరంలో ఎముకలు, కీళ్ళు, వెన్నుముకకు సంబంధించిన నొప్పులు లేదా దీర్ఘకాలిక సమస్యలు పెరిగే అవకాశం ఉంది. తరచుగా వచ్చే జలుబు, జ్వరం వంటి చిన్న చిన్న సమస్యలకు కూడా అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. శారీరక శ్రమ తక్కువగా ఉండటం వల్ల బరువు పెరగటము, జీర్ణకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, సమతుల్య ఆహారం తీసుకోవటం తప్పనిసరి. మానసిక ఒత్తిడి ఈ సంవత్సరం ప్రధాన సమస్య. ఏలినాటి శని కారణంగా నిద్రలేమి, అనవసరమైన ఆందోళనలు, భయాలు మిమ్మల్ని వేధించవచ్చు. దీనిని అధిగమించడానికి ప్రతిరోజు ధ్యానం చేయటం, ప్రశాంతమైన వాతావరణంలో కొంత సమయం గడపటం మంచిది. ఆరోగ్యం కోసం అధికంగా డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. శని ప్రభావం వల్ల మీరు సులభంగా చెడు స్నేహాలకు ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. మిమ్మల్ని తప్పుదోవ పట్టించే స్నేహితులకు, మత్తు పదార్థాలకు బానిసలయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి వాటికి పూర్తిగా దూరంగా ఉండాలి. జూదము, పందెం వంటి దురలవాట్లు ఆర్థికంగా, సామాజికంగా మిమ్మల్ని పతనం చేసే ప్రమాదం ఉంది. కాబట్టి వాటిని దరిచేరనీయకూడదు. ముఖ్యంగా ఇతర స్త్రీల జోలికి వెళ్ళటం లేదా అక్రమ సంబంధాల పట్ల ఆకర్షణ పెంచుకోవటం ఈ సంవత్సరం మీ వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేస్తుంది. ఇది మీ వైవాహిక జీవితంలో చిచ్చుపెట్టి సమాజంలో మీకు అపకీర్తి తెస్తుంది. ఇతరుల భార్యాభర్తల మధ్య జరిగే గొడవల్లో మీరు జోక్యం చేసుకోకుండా ఉండటం ఉత్తమం. ఎందుకంటే న్యాయానికి ప్రతీక అయిన శనిదేవుడు ఇటువంటి నైతిక కార్యక్రమాలను సహించడు. కాబట్టి శ్రీ పరాభవనామ సంవత్సరం మీరు నిజాయితీగా, నిగ్రహంగా, ఆధ్యాత్మికంగా జీవించడానికి ప్రయత్నించాలి. మీరు చేసే ప్రతి పనిలో న్యాయం, ధర్మం ఉండేలా చూసుకుంటే శనిదేవుడు మీకు అండగా ఉంటాడు. మీనరాశి వారు శ్రీ పరాభవనామ సంవత్సరం తమ గ్రహ స్థితులను, ముఖ్యంగా జన్మ శని ప్రభావాన్ని తగ్గించుకోవడానికి మరియు గురుబలాన్ని పెంచుకోవడానికి తప్పకుండా పరిహారాలు ఆచరించాలి. శనిదేవుడి అనుగ్రహం కోసం ప్రతి శనివారం ఉపవాసం ఉండటం లేదా కనీసం నల్ల నువ్వుల నూనెతో శని దేవాలయంలో దీపం పెట్టడం చాలా మంచిది. పేదవారికి, వృద్ధులకు, దివ్యాంగులకు మీ చేతనైన సహాయం చేయటం శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకునే ఉత్తమ మార్గం. శనివారం రోజున నల్లని వస్త్రాలు, నూనె లేదా నల్ల నువ్వులను దానం చేయటం వల్ల దోష ప్రభావం తగ్గుతుంది. అంతేకాక హనుమాన్ దేవుడు ఆశీస్సుల కోసం ప్రతిరోజు లేదా మంగళవారం, శనివారం రోజున హనుమాన్ చాలీసా పఠించటం వల్ల శనిపీట తగ్గుతుంది. ప్రతిరోజు మీ ఇంట్లో ఆవ నూనెతో దీపం వెలిగించటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇక గురుగ్రహం యొక్క అనుకూలత పెరగడానికి ప్రతి గురువారం పసుపు రంగు వస్త్రాలు ధరించటం, సాయిబాబా లేదా దత్తాత్రేయుని పూజించటం చేయాలి. గురువారం రోజున
పప్పుతో చేసిన వంటకాలు గోవులకు లేదా పేదవారికి దానం చేయటం శుభప్రదం. మీకు వీలైతే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించటం వల్ల కుటుంబంలో శాంతి, సంతోషము నెలకొంటాయి. రాహుకేతువుల ప్రభావం వల్ల వచ్చే మానసిక అశాంతిని తగ్గించుకోవడానికి ప్రతిరోజు మీ ఇష్టదైవాన్ని ధ్యానించటం, శివనామ స్మరణ చేయటం ఉత్తమం. ఈ పరిహారాలు క్రమం తప్పకుండా చేయటం వల్ల గ్రహాల ప్రతికూల ప్రభావం తగ్గి మీకు విజయం మరియు సుఖ సంతోషాలు కలుగుతాయి.